వైసీపీ నేతలకు దాడులు చేయడం కొత్తేమీ కాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆధిపత్య అహంకారంతో అధికారులపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇష్టారీతిన చేస్తామంటే చూస్తూ ఊరుకోమని తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. నిన్న జరిగిన సంఘటన చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి వేరే వేరే మీటింగ్స్ పెట్టుకొని కూడా ఈరోజు వేరే మీటింగ్ పెట్టుకొని అవన్నీ క్యాన్సిల్ చేసి ఈ రోజున అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం ఈ మన గాలివీడి మండలానికి రావడం జరిగింది. ఇది చాలా సరైన విధానం అనిపించలేదు. జరిగిన సంఘటన చూస్తే పొద్దున్నే రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ఎంపీడీఓ గారిని పరామర్శించి ఆయన తగిలిన దెబ్బలు కానీ ఇంట్లో వారి కుటుంబ సభ్యులు భయపడుతూ ఉన్నారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీస్ హస్ ఓవర్లుక్డ్ ఇట్, ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా పేషి అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. ఇది నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం, ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీస్ హస్ ఓవర్లుక్డ్ ఇట్, ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా పేషి అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. ఇది నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం, ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీస్ హస్ ఓవర్లుక్డ్ ఇట్, ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా పేషి అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను.